హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫిల్మీ తెలుగు. ఈ వీడియోలో నందమూరి కళ్యాణ్ రాము హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనే మూవీ తెలుసుకుందాం. అలాగే బడ్జెట్ అండ్ కలెక్షన్ తెలుసుకుందాం. ఒకవేళ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తొలి చూపులోనే 2003లో విడుదలైంది. బడ్జెట్ 6 కోట్లు, కలెక్షన్ 3 కోట్లు. ఫ్లాప్. అభిమన్యు 2003లో విడుదలైంది. బడ్జెట్ 9 కోట్లు, కలెక్షన్ 3 కోట్లు. ఫ్లాప్. అతనొక్కడే 2005లో విడుదలైంది. బడ్జెట్ 10 కోట్లు, కలెక్షన్ వచ్చేసి 32 కోట్లు. బ్లాక్ బస్టర్. అసాధ్యుడు 2006లో విడుదలైంది. 12 కోట్లు పెట్టి తీస్తే 9 కోట్లు వచ్చినాయి. ఫ్లాప్. విజయదశమి 2007లో విడుదలైంది. 11 బడ్జెట్, కలెక్షన్ 12, యావరేజ్. లక్ష్మీ కళ్యాణ్ 2007లో విడుదలైంది. 14 కోట్లు పెట్టి తీస్తే 16 కోట్లు వచ్చినాయి. యావరేజ్. హరే రామ్ 2008లో విడుదలైంది. 12 కోట్లు పెట్టి తీస్తే 20 కోట్లు వచ్చాయి. హిట్. జై భవ 2009లో విడుదలైంది. 16 కోట్లు పెట్టి తీస్తే 14 కోట్లు వచ్చినాయి. ఫ్లాప్. కత్తి 2009లో విడుదలైంది. 18 కోట్లు పెట్టి తీస్తే 13 కోట్లు వచ్చాయి. ఫ్లాప్. ఓం 3D 2013లో విడుదలైంది. 25 కోట్ల పెట్టి తీస్తే 15 కోట్లే వచ్చాయి. ఫ్లాప్. పటాస్ 2015లో విడుదలైంది. 9 కోట్ల బడ్జెట్ వస్తే 28 కోట్లు కలెక్ట్ చేసింది. బ్లాక్ బస్టర్ హిట్. షేర్ 2015లో విడుదలైంది. 22 కోట్ల పెట్టి తీస్తే 18 కోట్లు వచ్చాయి. ఫ్లాప్. ఇజం 2016లో విడుదలైంది. 13 కోట్లు పెట్టి తీస్తే 25 కోట్లు వచ్చాయి. సూపర్ హిట్. MLA 2018లో విడుదలైంది. 10 కోట్లు పెట్టేస్తే 18 కోట్లు వచ్చాయి. సూపర్ హిట్. నా నువ్వే 2018లో విడుదలైంది. 15 కోట్ల బడ్జెట్తో తీస్తే 18 కోట్లు వచ్చాయి. యావరేజ్. ఎన్టీఆర్ మహానాయకుడు 2019లో విడుదలైంది. 50 కోట్ల బడ్జెట్తో వచ్చి 38 కోట్లు వచ్చినాయి. ఫ్లాప్. 118 2019లో విడుదలైంది. 12 కోట్ల బడ్జెట్తో తీస్తే 20 కోట్లు వచ్చాయి. సూపర్ హిట్ మూవీ. ఎంత మంచి వాడవరా 2020లో విడుదలైంది. 50 కోట్ల బడ్జెట్తో తీస్తే 65 కోట్లు వచ్చాయి. సూపర్ హిట్ మూవీ. 19 బింబిసార 2022లో 40 కోట్ల బడ్జెట్ తీస్తే 64 కోట్లు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్.